ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అయితే ప్రజెంట్ మీకు చెప్తాను. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని పట్టుకొని మరి మనకేమన్నా దీని వల్ల ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని క్లారిఫై చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. అదే విధంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు కొంచెం ముందస్తు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా నేను ఈ యొక్క వీడియోలో చెప్తున్నా. కాబట్టి వీడియోని జాగ్రత్తగా ఇంతవరకు అయితే చూడండి. సో అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి, అది మన స్టేట్ కు వర్తిస్తుందా వర్తించదు అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. దాని తర్వాత కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో గుర్తుంచుకోండి. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నోటీస్ ఫర్ సెండింగ్ ద లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ థ్రూట్ ఈమెయిల్ బై ఆల్ అప్లికేషన్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ హూ బిలాంగ్స్ టు ద స్పెసిఫిక్ క్యాస్ట్ బట్ మెన్షన్ ద కమ్యూనిటీ యాజ్ ఎస్సీ దేర్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అటెన్షన్ టు ఆల్ అప్లైడ్ క్యాండిడేట్ హూ అప్లికేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ప్రొవిజనల్లీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయో వాళ్ళు ఇక్కడ ఆల్సో బిలాంగ్స్ టు పాన్, సవాసి, పిఏఎన్ఆర్, తంతి తత్వ, క్యాస్ట్ ఒరిజినల్లీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాస్ట్ వాళ్ళంట ఎవరైతే ఈ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కంపల్సరీ ఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే సెంట్రల్ ఫార్మర్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని అయితే తీసుకొని అయితే మీరు రావాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ కి ముందు ఇటువంటి అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తారు కాబట్టి చూసుకోండి. అయితే ఇది మనకు వర్తించదండి. మన స్టేట్ లో ఇటువంటి కేటగిరీస్ అన్ని ఏం లేదు. ఇది ఏంటి అంటే సెంట్రల్ లో ఏమవుతుందంటే కేటగిరీ వాళ్ళు ఓబీసీ కిందికి అయితే వస్తుంది. ఈ కేటగిరీ వాళ్ళు ఓబీసీ కిందికి వస్తారు. స్టిల్ మేము ఎస్సీ అని చెప్పేసి వీళ్ళు ఇట్లా చేస్తే కనుక నడవది. మీరు ఓబీసీ తీసుకోండి. లేదు అనుకుంటే ఎస్సీకి సంబంధించినటువంటి సెంట్రల్ ఫార్మాట్ ఉంది కదా, ఆ ఫార్మాట్ అయితే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎస్సీకి సంబంధించినటువంటి సెంట్రల్ ఫార్మాట్ అయితే తీసుకోనికి కుదరదు. ఎందుకోసం అంటే ఓబీసీలో ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఇవ్వడానికైతే కుదరదు. కాబట్టి అన్ని మూసుకొని వీళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరికి చెందుతుందంటే ఓన్లీ బీహార్కి సంబంధించినటువంటి రాష్ట్రం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే చెందుతుంది అని చెప్పేసి వీళ్ళు నోటీస్ అయితే ఇచ్చారు. నేను ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నా అంటే ఈ నోటీస్ ని మీరు చూసిన తర్వాత చాలా మంది డౌట్ వస్తుంది. చాలా మంది కొద్దిగా భయపడతారు. ఇదే మన ఎస్సీ అని చెప్పేసి ఉంది, మనకు వర్తిస్తుందా, మన స్టేట్ కు ఉంటుందా అని చెప్పేసి అనుకుంటారు. మీ అందరికీ క్లారిటీ చేయాలని చెప్పేసి నేను ఇంత క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా. అయితే క్వశ్చన్ అయితే గుర్తుంచుకోండి. ఇది బీహార్ కు తప్ప మిగతా స్టేట్ ఎవరికి కూడా వర్తించదు. మన తెలుగు రాష్ట్రాలకు అసలుకే వర్తించదు. ఎందుకోసం అంటే మన అన్ని క్లియర్ ఏ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ కంపల్సరీ కేటగిరీ విషయంలో వాళ్ళు డెఫినెట్ గా స్ట్రిక్ట్ గానే ఉంటారు. మీరు అప్లై చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే మీకు స్టేట్ సర్టిఫికేట్ ని మీరు అప్లై అయితే చేశారు, తప్పు లేదు. స్టేట్ సర్టిఫికేట్ ని పెట్టడంలో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు మీ యొక్క స్టేట్ కేటగిరీ సర్టిఫికేట్ తో పాటు సెంట్రల్ ఫార్మాట్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇదొక విషయం అయితే గమనించండి. ఓకేనా. అనెక్సర్ 1 అని చెప్పేసి ఉంటుంది ఎస్సీ వాళ్ళకి, అనెక్సర్ 2 అని చెప్పేసి ఓబీసీ వాళ్ళకు, అనెక్సర్ 3 అని చెప్పేసి ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అని చెప్పేసి అయితే ఉంటుంది. జనరల్ వాళ్ళైతే ఎటువంటి సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. జనరల్ వాళ్ళకి ఏం అవసరం లేదు అనమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే కంపల్సరీ మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ని డెఫినెట్లీ మీరు సెంట్రల్ ఫార్మాట్ లో తీసుకుని అయితే పెట్టాలి. నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వినండి. నాట్ ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రైల్వేలో సెంట్రల్ ఫార్మాట్ సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళు అడుగుతారు. మీరు అప్లై చేసేటప్పుడు మీ స్టేట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మీరు పెట్టినా కూడా ఏం కాదు. బట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పోయేటప్పుడు కంపల్సరీ వాళ్ళు అడిగిన విధంగా అంటే సెంట్రల్ ఫార్మాట్ లో కూడా మీరు డాక్యుమెంట్స్ ని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ని తీసుకొని అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ఇవి రెండు మీ దగ్గర ఉండాలి. మీరు ఇంకా తీసుకోకపోతే కనుక కంపల్సరీ సెంట్రల్ కి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ని రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. నేను ఆల్రెడీ గ్రూప్ డి కి సంబంధించినటువంటి మొన్నటి వీడియోలో కూడా ఏ రకంగా మీరు ఒక కేటగిరీ సర్టిఫికేట్ ని తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ వీడియోలో చేయడం అయితే జరిగింది. ఎస్సీ గానీ, ఓబీసీ గానీ, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కానీ కంపల్సరీ మీరు ఆ సెంట్రల్ ఫార్మాట్ లో సర్టిఫికేట్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు అందులో ఈ సర్టిఫికేట్స్ అన్ని యూజ్ అవుతావు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు స్టేట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పెట్టినా ఏం కాదు. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు కనుక కంపల్సరీ మీకు సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫార్మాట్ 100% మీ దగ్గర ఉండాలి. నేను ఆల్రెడీ రీసెంట్ గా అంటే నిన్న
రైల్వేకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్ అంటే పాయింట్స్ మెయిన్ ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగిందనమాట. అందులో రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అతను చెప్పాడు. అంటే ఏ రకంగా డ్యూటీస్ ఉంటాయి, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎలాంటి సర్టిఫికేట్స్ అడుగుతారు అని చెప్పేసి అన్ని విషయాలు అతను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదా లాస్ట్లో కార్డ్స్లో పెడతాను. కంపల్సరీ మీరు ఆ వీడియో చూస్తారంటే మీకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే గ్రూప్ డికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో, లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇంకా మార్చి 1వ డేట్ అయితే ఉంది. మీరు అప్లై చేసేటప్పుడు చూసుకున్నట్లయితే మీరు కంపల్సరీ చాలా మంది స్టేట్నే పెడుతున్నారు. ఏం కాదు, స్టేట్ అప్లోడ్ చేసినా ఏం కాదు, స్టేట్ కేటగిరీ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేసినా ఏం కాదు. అదేవిధంగా దీని తర్వాత కూడా మీరు కంపల్సరీ సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫార్మాట్ అయితే తీసుకుని అయితే పెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ డేట్ లోపు మీరు యొక్క సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి మార్చి 1వ డేట్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే పెట్టారు. కాబట్టి మీరు ఇంకా సర్టిఫికేట్ తీసుకోకపోతే కనుక సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా మీరు తీసుకోకపోతే తీసుకొని పెట్టుకోండి, నష్టం ఏం లేదు, మీకు తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ నేను ఇది వరకు తీసాను అంటే కూడా ఇబ్బంది ఏం లేదు, మీ దగ్గరనే పెట్టుకోండి. ఎందుకోసం అంటే దీని వ్యాలిడిటీ 3 years వరకు అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మీకు వచ్చేటటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది, మీరు మళ్ళీ తీయాల్సినటువంటి అవసరం అయితే లేదన్నమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. సో ప్రజెంట్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరి కేటగిరీ సర్టిఫికేట్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న పొరపాటు ఉన్నా కూడా మీరు మళ్ళీ డైరెక్ట్ యూఆర్ అంటే అన్ రిజర్వ్ లో పడిస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అందుకోసమే ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికైతే చెప్తున్నా. కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్ గా మన ఛానల్ కి టచ్ లో ఉండండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ అయితే ఉండండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.